వస్తలేదు సార్ పోయిందా పీపీఎఫ్ 18 కామారెడ్డిలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ కస్టమర్ పేరు రామును. గత 3 సంవత్సరాలుగా మన బ్యాచెస్ సక్సెస్ఫుల్గా వేసుకుంటే ఎంతోమంది కొత్తగా ఫార్మర్లని పరిచయం చేయించడం జరిగింది. ఈరోజు చైర్మన్ సార్ చేతుల మీదుగా చిన్న సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. మనకున్న కంపెనీ ఫార్మర్లో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి రామ్లాల్. రామ్లాల్ నమ్ముకున్న నిజం. ఈ కస్టమర్ పేరు గంగాధర్. ఈ కస్టమర్ కూడా గత 3 సంవత్సరాలుగా పౌల్ట్రీ ఫామ్ రన్ చేస్తూ ఎంతో కొత్త కస్టమర్లను పరిచయం చేయించారు. ఇప్పుడు చైర్మన్ సార్ చేతుల మీదుగా చిన్న సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. తమలో మా కంపెనీ ద్వారా చిన్న సన్మానం. గంగాధర్ మా కంపెనీ ద్వారా చిన్న సన్మానం. సార్ మేము కూడా సన్మానం చేస్తాం. అంత దూరం బాగా చేస్తే మేము కూడా సార్ కొంచెం థ్యాంక్ యూ రామ్లాల్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్లాల్. థ్యాంక్ యూ. మన ఫార్మర్ థ్యాంక్ యూ. మహారాష్ట్ర సాంప్రదాయం బార్డర్ అనమాట. రండి ఇట్లాంటి గంగాధర్ గారు. నమస్తే రామ్లాల్. చిన్న ఇంటర్వ్యూ మా కంపెనీ ద్వారా. ఏం అభిప్రాయం కంపెనీ గురించి, బిజినెస్ గురించి, ఫార్మర్స్కి ఏం చెప్తారు? ఏం లేదు సార్, నేనంటే నేను పీపీఎఫ్ కంపెనీ వల్ల దగ్గర 8 బ్యాచ్లు వేసిన. ఓకే థ్యాంక్ యూ. నేను కాకుండా బయట మహారాష్ట్రలో కానీ కొన్ని వేరే భాషలు కూడా ఇప్పించాను. బాగా లాస్ట్ ఇయర్ ప్రస్తుతమే బాగున్నది. సూపర్. అయితే ఇప్పుడు బ్యాచ్ రన్ అవుతుంది కదా, ఎన్ని 5,000 బ్యాచ్ ఇది మొత్తం? అదే ఇది అదే నేనేది అవుతున్నది ఇంకా ఎంత. ఓకే రామ్లాల్ చెప్పండి. 5,000 బ్యాచ్ వేసుకున్నారా? ఓకే. ఏ కంపెనీ ఫీడ్ ఇస్తున్నారు ఇప్పుడు స్నేహ ఇస్తుంది ప్రస్తుతం. అయిపోయింది స్నేహ ఇక్కడికి అయిపోయింది. ఓకే. ఈ చైర్మన్ వచ్చింది. చైర్మన్ అన్నా లేకపోతే ఎస్ఆర్ గంగాధర్ సార్ సెకండ్ ఫస్ట్ గంగాధర్ సెకండ్ చెప్పండి. అవి స్నేహ తర్వాత ఇక చెల్మడి వెళ్ళాలి ఎస్ఆర్లో వెళ్ళాలన్న విషయం అంటే ఏం కన్ఫర్మ్ చేయరు. మీరు అంతా కొంచెం మీటింగ్ పెట్టుకొని అందరు డిస్కషన్ చేసుకుంటారు. ఎస్ఆర్లు ఉన్నారు, మనం కూడా వెళ్ళాలి ప్లాన్లు ఉన్నాం. ఎస్ఆర్ అంటే రిజల్ట్ బాగానే వస్తుంది. రిజల్ట్ బాగుంది కదా. ఓకే. మళ్ళీ అంటే ఇప్పుడు ఒకవేళ ఎస్ఆర్ వేస్తే ఇప్పుడు ఫస్ట్ అవుతుందా మీరు? ఎస్ఆర్లో ఫస్ట్. ఎన్నేళ్ళ నుంచి? ఓకే. స్నేహ ఉంది. స్నేహ ఫస్ట్ కూడా నేను 6 సంవత్సరాలు చేస్తా స్నేహని.
ఫస్ట్ వీళ్ళు లేకుండా ఈ డీలర్ షెడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్నేహాన్ని స్నేహ షెడ్ అక్కడ ఉన్నది ఫస్ట్ ఇది నేను 3 సంవత్సరాలు కానీ అచ్చా ఓకే అది పాత షెడ్ అక్కడ. ఓకే ఓకే పాత షెడ్ అక్కడ ఉంది. ఓకే ఇప్పుడు ఒకవేళ ఫీడ్ మారితే మళ్ళీ ఇప్పుడు గంగాధర్ గారు ఉన్నారు కదా సపోర్ట్ మళ్ళీ చెప్పండి సార్. మీ అభిప్రాయం చెప్పండి. అంటే మేము కొత్తగా ఇప్పుడు స్నేహ కంపెనీ మాకు రెండు ఉన్నాయి ఆప్షన్లు. ఇంటిగ్రేషన్ వెళ్ళిపోవడం వల్ల అవును. మాకు ప్రాబ్లం అవుతుంది. మేము ఫీడ్ చేయలేకపోతున్నాం, మీకు అవును. మేము ఇంటిగ్రేషన్ మూడుగా ఇస్తాం అన్నట్లు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేసారు. ఈ బ్యాచ్ క్లోజ్ వరకు ఇచ్చేసారు మాకు. ఓకే. నెక్స్ట్ బ్యాచ్ ఏం ఫీడ్ అక్కడికి నుంచి సందిగ్ధం. ఓకే అది ఎస్ఆర్ పోవాలన్నా సో ఇది చిరంజీవులు అని ఎలాంటి చిరంజీవులు కూడా చేస్తారు. అవునవును. సార్ ఇది స్నేహ అది ఏమైందంటే ఆ చిరంజీవులకి నుంచి వెళ్ళి అంటే వాళ్ళ డీలర్ వదిలిపెట్టేసి. ఎస్ఆర్కి వెళ్ళిపోయినాయి. ఆయన SR లేకపోతే. స్నేహ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటామని చెప్పేసి ఆ డీలర్ మీరు కూడా SR లో ఉన్నారా? స్నేహలో ఫస్ట్ అందరూ స్నేహ మొత్తం స్నేహనే ఫస్ట్ స్నేహాలు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ SR నుంచి అందరం స్నేహం ఫస్ట్ నుంచి. ఓకే ఇప్పుడు ఏమంటే ఆయన ఇంటికేసి ఇస్తున్నారు, మాకు ఇస్తలేరు ఇక ఓకే. ఓన్ పార్మల్. కాబట్టి ఇక ఎస్ఆర్లో పోవాలి ప్లాన్ అంటే ఎస్ఆర్లో పోవాలన్నా చిరమెల్లో పోవాలన్న విషయం ఇంక ఇది చేయాలి. అంటే రేపు ఈ రోజు రేపు స్పెషల్ కావాలి, అయిపోయింది రేపటికి. అచ్చా ఇప్పుడు SR లేకపోవాలా చెల్మడకు పోవాలా అనే దానికంటే అంటే ఇప్పుడు ఫ్లాక్ రిజల్ట్ మీరు చూడాలి. ఎందుకంటే SR కంపెనీ కూడా పెద్దది కదా. ఆల్రెడీ రిజల్ట్ అనేది కూడా ఉన్నది. అయినది కాకుండా వేరే కూడా వాడుతుంది SR వాడుతుంటే result చెల్మడి ఇక్కడ మా ఏం లేదు, కరీంనగర్ ఏరియా. ఓకే చెల్మడ కంపెనీ కూడా రిజల్ట్ కూడా బాగానే వస్తుంది. అది ఏమంటే ఎందుకంటే మన ఫార్మర్లు చాలా మంది కూడా వాడుతున్నారు. SR వాడుతున్నారు, ఇది వాడుతున్నారు, విమ్లా వాడుతున్నారు. విమల ఎస్ఆర్ జానకి అదే విమల జానకి చెల్మడి ఇవి మూడు ఒకటే అవును గ్రూప్ ఆఫ్ అవును కాబట్టి గ్రూప్ ఆఫ్ కింద ఉన్నాయి. మన ఏరియా లేదనమాట ఓకే ఇక్కడ డీలర్ అయింది ఇప్పుడు వస్తుండొచ్చు. ఓకే వాడదా విషయం ఓకే ఫీడ్ పక్క పెట్టారు సార్. చిక్స్ మాత్రం మీరు మంచిగా ఇస్తున్నారు ఈ మధ్యన అయితే. ఓకే నెక్స్ట్ ఏం చేశారు, జస్ట్ మాది రూరల్ ఏరియా సార్, ఇక్కడ మహారాష్ట్ర బార్డర్. అవును 8 కిలోమీటర్లకు మహారాష్ట్ర బార్డర్. కర్ణాటక కూడా ఏంది, కర్ణాటక కూడా 8. ఓకే 8 కిలోమీటర్లు మహారాష్ట్ర, ఇక్కడ కర్ణాటక. ఓకే ఇదే బెల్ట్ మహారాష్ట్ర, ఈ బెల్ట్ కర్ణాటక. ఇది ఈ బెల్ట్ ఏమో తెలంగాణ. ఓకే ఇప్పుడు మొన్న మీరు బ్యాచ్ లిఫ్ట్ చేశారు కదా, అవును. ఎన్ని బర్డ్స్ అవి? 6,000 బర్డ్స్ మొత్తం అయిపోయినా మొత్తం కంప్లీట్ నైట్ మొత్తం నిన్న నైట్ కంప్లీట్. ఓకే ఎంత వచ్చింది బాడీ వెయిట్? 2.6 వచ్చింది లాస్ట్ రైట్ నైట్కి ఇచ్చేస్తే 2.6 బాడీ వెయిట్. 41 days 41 days 2.6. ఏ కంపెనీ వన్? 19th వచ్చిందా 6 19th వచ్చేస్తే నిన్న దానికి మొత్తానికి ఏ కంపెనీ ఫీడ్ అన్నారు? కంప్లీట్ స్నేహ కంపెనీ ఫీడ్ అన్నారు. లాస్ట్ ఒక 3 days కింద చెల్మిడ పంపించండు. హెల్మెట్ పంపారు. అదే ఇప్పుడు మేము అదే ఆలోచిస్తున్నాం, ఏది చెల్మిడ అంటే మీరు అంతా ఛానళ్ళ నుంచి పరిచయమా? ఇక్కడనే కదా మనంతా చుట్టాలమే, అంతా మీరు అంతా ఒకటే చుట్టాలి మీరు అంతా. ఓకే అంతా దగ్గర రిలేషన్స్. మళ్ళీ అయితే బర్డ్స్ గురించి చెప్పండి, ఇంకా మేనేజ్మెంట్ ఫార్మర్లకి ఏం చెప్తారు? ఫార్మర్లకి ఏం చెప్తారు? ఎందుకు అంటానంటే నేను ఇన్ని ఫార్మ్స్ తిరిగినాను, సో మీ ఫార్మ్ జర డిఫరెంట్ ఉంది అంటే డిఫరెంట్ గా థింక్ చేస్తారు కాబట్టి మీరు డిఫరెంట్ గా పెట్టుకున్నారు. సో ఎట్లా మేనేజ్మెంట్ ఏం చేయాలి అంటే మీకున్న అనుభవం ప్రకారం అంటే మేము చెప్పేది చెప్తాం ఫార్మర్లకి మా ఎక్స్పీరియన్స్తోనే. ప్రీవియస్లో మేము ఏమేమి చెప్పినాం ఫార్మర్లకి, ఇలా ఉండాలి ఇలా చేయాలి. మీరు ఆల్రెడీ చిక్స్ డబ్బులు పెట్టేకుంటారు, కానీ మేనేజ్మెంట్ కూడా కంపల్సరీ మీరు ఎంప్లాయీస్ని తిట్టినా తిట్టకుండా గిలా ఫాలో కాండి, ఇట్లా చేసుకోండి ఏంటని చెప్పిన ధర్మం కంపల్సరీ చెప్తాం. అది మ్యాక్సిమం పీపుల్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. సో చేయటం వల్ల ఎఫెక్ట్ ఏం పడుతుంది ఏంటంటే చేసిన వాళ్ళ మీద పడుతుంది, ఏమి ఆ ఎఫెక్ట్ మళ్ళీ మా మీద పడుతుంది. సార్ నేను పిల్లలకి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఇప్పుడు పేపర్ ఎప్పుడే చేశారు మీరు చెప్పింది, మొన్న మేడం చెప్పింది పేపర్ వేసిన దాకా మీరు వద్దకని చెప్పింది. ఈ పేపర్ వేయ వదిలేసిన ఒక సంవత్సరం నుంచి పేపర్ వేయడం పని. యాక్చువల్లీ పేపర్ 500 చెప్తారు కదా, నేను 500కి 1000 కూడా చేస్తా, అప్పుడు 2000 కూడా చేస్తాను. బ్రూడింగ్ విషయంలో ఏం లేదు, పర్ఫెక్ట్ మాత్రం వాటికి చేసుకుంటారు. అట్లా రెండు సీలింగ్ చేస్తా, వాటికి సీలింగ్ చేసి సైడ్ పడతారు రెండు, బయట కాకుండా లోపల కూడా ఇంకేస్తారు, డబుల్ వేస్తాను. సీలింగ్ అవసరం బొగ్గులు కూడా పడతాయి, బొగ్గులు కంపెనీ బొగ్గులు, సుగుణ కంపెనీ బొగ్గులు కూడా పెడతాం. బొగ్గుల్లో పొగ రాకుండా కూడా మీరు సుగుణ కంపెనీ బొగ్గులు పొగ రాదు. మన నార్మల్ పొగ వస్తాయి అన్నమాట. ఎందుకంటే వాటికి మొత్తం నిప్పులు ఎర్ర అయితే డబ్బులు బయట అట్లా అది అయినాకనే పెడతాం. సూపర్. అట్లా పర్ఫెక్ట్ ఎన్ని రోజులు చేస్తారు కంపల్సరీ. వాతావరణం ఒకవేళ అంటే మనకు అనుకూల ఉంటే చేంజ్ చేస్తాం.
ఇప్పుడు మనం వైట్ బల్బులు పెట్టొద్దు అంటని చెప్పంటాం కదా, దీని నుంచి మీకు ఫీడ్ ఇంటేక్ కానీ బాడీ గ్రోత్లు కానీ ఏం పడలేదా మీకు? లేదా ఇదే కంటిన్యూ వాడతారు మీరు? యాక్చువల్గా ఏమంటే ఇది వైట్ లైట్స్ మనం లేయర్కి ప్రిఫర్ చేస్తాము. సో ఇప్పుడు బాయిలర్లో వేయొద్దు అంటని చెప్పండి, దీని నుంచి ఏం లేదా మీకు? దీనికి వేడి తక్కువ ఉంటుంది సార్. అసలు వేడి దానికి వేడి ఎక్కువ అవును, వేడి ఎక్కువ అవుతుంది. అంటే ఏం లేదు. ఇప్పుడు చల్లగా ఉంది కదా ఇది వాతావరణం, అంటే ఈ చల్లగా ఉన్న వాతావరణంలో మీరు ఏమన్నా టెంపరేచర్ ఇంకా కొంచెం పెంచుకోవాలనేది ఏమి చూడరా? అంటే ఆల్రెడీ పరిసరాలు ఉన్నాయి కదా, అవుట్ ఏం చేసినప్పుడు ఒకవేళ టెంపరేచర్ మనకు చల్లగా ఉన్నప్పుడు కిందికి చేస్తాం, అప్పుడు మూసేస్తాం కిందికి వేసేస్తాం. ఓకే, ఏం అవసరం లేదన్నప్పుడు పైకి లేపిస్తాం. దానికి బల్బ్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల దాంట్లో బాడీ వెయిట్ ఎంత తీసారు ఎక్కువగా మీరు? హైలైట్ బాడీ వెయిట్ సార్ నేను 3.5-4 కేజీలు తీసాను. అంతవరకు మార్కెట్ లేకుండా మార్కెట్ లేని టైంలో కూడా తీసినాము, ఉన్న టైంలో కూడా తీసినాం. మార్కెట్ ఉన్న టైంలో అంటే కొంచెం చూడాలి, ఉంచాలి కదా, 45 రోజులకి పోతే గ్యారెంటీ లేదు కదా, ఉంచాలి. 55-60 రోజులు ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడు ఈసారి ఇప్పుడు ఆల్రెడీ 40 రోజులు ఉన్నది, ఇప్పుడు మార్కెట్ లేదు. మేము ఆల్రెడీ పొద్దున్న డిసైడ్ అయినా మీకు 20 రోజులు ఉంటాయి ఉంచడానికి, తప్పదు ఇక మార్కెట్ లేనప్పుడు. ఓకే, ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఏదైనా రైతుకు ఆశనే, అంటే గ్యారెంటీ లేదు. అంతే అంతే, రైతు పండించిందాక ఎవరు బతకరు. రైతు లేకుండా రైతుకు ఉన్న రైతు ఎప్పుడు మీకు మరాఠీ కానీ ఒక శాస్త్రం మా ఈ మరాఠీలో పడ మీకు అంటే ఏమంటారంటే మరాఠీ ఏమంటారంటే కునిపి సేండిలో చాలా తలే అంటారు అన్నమాట. అంటే తెలుగులో అంటే దానికి లాడ్ ఎప్పటి వరకు తెలియదు, అప్పుడే అంటారు. మీరు చూడండి సరే, అంటే అప్పుడు ఏమంటారు, నేను చేసిన కాబట్టి ఇంత అయింది అంటారు. అది ఎప్పుడు అంటాడు, అది లాభం పెట్టినప్పుడే అంటారు. నష్టపోయిందంటే స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఎప్పుడైతే మనం ఖరీదుకి పెడతామో అప్పుడు వచ్చిన దాన్ని నేను చేసిన అన్నట్ల ఫీలింగ్ అనేది కంపల్సరీ పోయింది అనుకో, ఏం చేద్దాం పోయింది దైవం లేదంటే పోతాయి కదా. అదేం చేస్తుంది దానికి, అంటే 60 రోజులు పెంచడానికి బయలర్లో లేవు కదా సార్. లేదు, 45 రోజులు 50 రోజులు బాగా అయిపోయాయి. అంతే, లిఫ్టింగ్ పెట్టాలి. గవర్నమెంట్ దీనికి ఏం సపోర్ట్ చేస్తలేదు గవర్నమెంట్, దానివల్ల బాగా నష్టపోతున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు సార్ మీ యాక్చురీస్ వాళ్ళకు రేటు గురించి కొంచెం చెప్పండి. మినిమం 100 రూపీస్ రైతు అనేవాడు లాస్ కాకుండా లాభం రాకుండా పర్వాలేదు. ఆ మట్టికి ఉంటే సరే ఇంకొక బ్యాచ్ ఒక 50 మిగులుతాయి అని ఆశతో వేస్తాం. ఇప్పుడు ఏంది వరుసగా 3 బ్యాచ్లు లాస్ వచ్చిందా, అటు డైరెక్ట్ తీసేసి పౌల్ట్రీ వద్ద అంటే కంటిన్యూ 100 రూపీస్ ఆ రేంజ్ లో ఉంటే రేటు పర్వాలేదు. అంటే గత మేము 5-6 సంవత్సరాలు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, కంటిన్యూగా అంటే 3 బ్యాచ్లు రేట్ డౌన్ ఫాల్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కడ లేవు కదా, కంటిన్యూ వచ్చినాయి. ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ అదొక్కటే ఎక్కడ కాదు. నష్టం వచ్చినాయంటే 100 రూపాయలు ఉండమని చెప్పి 100 రూపాయలు చెప్పిన కదా సారు, 120 పైకి ఉన్నాయి రేట్లు, కానీ ప్రొడక్షన్ పెరిగింది కదా, మనకు పిల్లల రేటు ఎక్కువ ఉన్నది. 50 రూపాయలు మన అప్పుడే అక్కడ కాదు సార్, ఏమంటే పిల్లల రేటు వచ్చినట్టు ఈ ఫామ్ రేటు కూడా రావాలి. అయితే దానికి ఒక ఇది ఉంటుంది, పిల్లల రేటు ఏమొస్తుంది, వారానికి 2 రోజులు ఇస్తున్నారు, ఫామ్ రేట్ ఏమో డైలీ ఇస్తున్నారు. అది వారం ఇల్లు పడితే తెలియదు, సాయంత్రం టేటర్ వచ్చి లిఫ్టింగ్ చేసినాక తెలియదు గ్యారెంటీ వచ్చేది. ఇంకా అప్పుడు ఆ టైంకి రేట్ వస్తున్నారు. మీరు పిల్లలు ఇస్తున్నారు మాకు, మీరేం చేస్తున్నాం, పిల్లలు బుకింగ్ చేసినామంటే మీరు 50 రూపాయలు కొట్టండి మాకు అకౌంట్లో, మీకు కన్ఫర్మేషన్ పంపిస్తామని ఇన్వాయిస్ పంపిస్తున్నారు. అంతే కదా, మరి మేము అది వాళ్ళకి అడగాల. వాడు తీసుకుంటాడు, లేకుంటే 80 రూపాయలు మాట్లాడతాడు, 80 రూపాయలు మాట్లాడతాడు, 78 రూపాయలు ఇచ్చిన అనుకోండి రాత్రికి, వాడు మా ఫోన్ లేపాడు, ఎవరికి అడగాలి కదా. అదేం రూపాయి ఇయ్యడు, డబ్బులు అయితే ఇయ్యడు కదా, అడ్వాన్స్ మేము ఇయ్యరు. అడ్వాన్స్ కాదు, మేము ఇచ్చిన డబ్బులు 20 రోజులకి ఇస్తారు. మేము ఇచ్చిన తర్వాత 20 రోజులు, మేము ఫోన్లు ఇచ్చిన తర్వాత 20 రోజులకు డబ్బులు ఇస్తారు. అవి కూడా 50,000 ఇచ్చే 1,00,000 రూపాయలు ఇస్తారు. అడ్వాన్స్ కొంతమంది ఇవ్వాలి, మౌలానే వాడు ఇంకా 25,000 6 months. అయితే ఇప్పుడు ట్రేడింగ్ రంగం చాలా మంచిగా ఉండాలి అనేది మీరు వ్యవస్థ మొత్తం ఖరాబ్ ఉన్నది, కోళ్ల ఫారం వ్యవస్థ ఖరాబ్ ఉన్నది, మొత్తం వ్యవస్థ ఖరాబ్ ఉన్నది. అవును, అంటే రైతుల కాడికి వచ్చిన కాడికి ప్రాంప్ట్ అంటే మీరు చిక్ కానీ మనకు ఫీడ్ కానీ ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకూడదు. మేము అమ్మేటప్పుడు మాత్రం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లా ఉన్నా ఇచ్చేయాలి, లేదు కదా, 24 రూపాయలు అంటే కూడా ఇచ్చేయాలా, 25 రూపాయలు అంటే కూడా ఇచ్చేయాలా, మైనస్
లేకపోతే ఉంచుకుంటే రోజు 30,000 దింపుకుంటాం. 10 రోజులు ఉంచుకుంటే 3 లక్షలు దింపుతాం. దాన్ని ఉంచుకోలేము, ఉంచుకొని మా పాలన మీద తెచ్చుకోలేము. అందుకోసం 2 లక్షలు పోతే అనుకుంటే అంటే 40 రోజులు కష్టం చేసి ఒక్క రోజు ఓనర్కు ₹1,00,000 లాభం. ఓకే, పోయిన ఫార్మర్ ట్రేడర్స్ కి అంటే మేము పాప మాల కోసానికి మేము పని చేయం, ట్రేడర్స్ కోసానికి పని చేస్తాం. చికెన్ సెంటర్ లో పని చేస్తాం. ఈ మైనస్ 1 year లోపల మాకు చాలా అంటే 3 బ్యాచ్లు వస్తాయి, కలిసి వస్తాయి, ₹1,00,000 వస్తాయి. ఇక్క మొత్తంలో పోతాయి. ఇయర్ మొత్తంలో 3 బ్యాచ్లు వస్తే అది వచ్చింది ఈడ కాదు, ఇంకా మండల్లో మన గాంచంలో చెప్పుకుంటాం పైసలు వచ్చినాయి, పోయింది చెప్పుకున్నా పోసుకుంటాం. అంతే ఇట్లా పబ్లిష్ స్టార్ట్ అయింది, బిజినెస్ అయిపోయింది అన్నట్లు చెప్పుకుంటాం. అంతే అయిపోయింది కాబట్టి ఈ ఫార్మర్స్ పెరిగిపోయింది. అంతే వాస్తవం మిగులుతుంది అనే దాంతోనే కొత్త కొట్టు లైన్ లేక వచ్చింది. యూట్యూబ్ ఫార్మర్స్ పెట్టుకోవడానికి ఈయన ఇంప్రెషన్ పోకుండా ఉండడానికి ఏదో చెప్పట్లేదు తప్పితే ఇంట్లో వచ్చిన దిగినప్పుడు తెలుస్తుంది పర్ఫార్మెన్స్ ఏమున్నాయి. ఓకే, చాలా అంటే చాలా యూట్యూబ్ ఫార్మర్స్. ఇప్పుడు మీరు 4 ఏళ్ళు అయింది కదా, 5 ఏళ్ళు అయింది. మీరు గంగాధర్ మీరు 2.5 years, మీరు 3 years అబో అయింది. నాది చాలా అంటే ఫస్ట్ రామన్న ఛాలెంజ్ బంద్ చేసిండు, తర్వాత నేను ఛాలెంజ్ చేసినాక రామన్న ఛాలెంజ్. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళ అనుభవం ఉంది కదా, ఇన్నేళ్ళ అనుభవంకి అంటే ఈ రకంగా మనం పెంచవచ్చు, పెంచిన తర్వాత ఈ రకంగా మార్కెట్లోకి పోవచ్చు అనే సిస్టమ్ని మీరు ఫాలో చేయడం కానీ లేదా? ఏం చేశారు? నాకు నష్టం అనేది ఉండదు. నేను షాప్ వేసినాను, ఓకే, చికెన్ షాప్ వేసిన, నేను నష్టపోను. ఊళ్ళల్లో నష్టం అయితే మాట లేదు. నేను ఈసారి మీకు 5,000 వేసినాను, యాక్చువల్లీ 3,000 వేయాలి. అవును, ప్రతిసారి 3,000 వేస్తా. ఇటు సైడ్ 3,000 వేస్తా, అటు సైడ్ 3,000. అవును, అంతే. 3,000 వేస్తా, 1,000-1,500 ఇక్కడ అమ్మేస్తా, 1,000-1,500 ఒక బండి పిలిపించి బయటకు అమ్మేస్తా. అవును, ఇప్పుడు మీకంటే ఆ సిస్టమ్ ఉంది, ఆ ఉపాధి ఉంది, మిగతా వాళ్ళకు కూడా అందరికి అట్లా ఉండాలి కదా. ఉండాలి కాబట్టి అవునవును. ఇప్పుడు ఇది మాట్లాడేదంతా పోయే వాళ్ళకి పోతుంది, వినే వాళ్ళకి వింటారు. సో కొంతమంది విన్నోళ్ళు సరే ఆ రకంగా అది ఈ రకంగా బిజినెస్ చేద్దామని మారి కన్వర్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళందరికీ మీరు ఏ రకంగా ఉండాలంటని చెప్పి అంటారు మీరు? ఏ రకం కాదు. ఇప్పుడు దీనికి ఏమున్నది, రేటు ప్రాబ్లం వచ్చేది రేటుదే. ఇప్పుడు పిల్లలు ఇచ్చిండు, ఈ రోజు పిల్లలు ₹50 పిల్లి ఇచ్చిండు, అప్పుడు ఏం రేటు ఉండాలని నాకు తెలుస్తుంది కదా, పిల్లలు రేటు పెట్టాలి. కానీ మీరేమంటే వాస్తవం ఏమవుతుంది అంటే చాలా మంది చేస్తున్నారు పిల్లలు, అది వాళ్ళు తెలియకుండా, నాకు తెలియకుండా ఆయన వేస్తున్నారు, ఆయన తెలియకుండా ఆయన వేస్తున్నారు. ఓకే ఓకే, ఇట్లా ఒకరు తెలియకుండా చేస్తున్నారు, అప్పుడు ఎక్కువ అయిపోతుంది పిల్లలు వేసు. ఓకే, ఇంకోటి ఓన్లీ తెలంగాణ తీసుకుని కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పిల్లలు వస్తున్నాయి. ఇప్పుడు మేము ఎన్నోసార్లు బయట పిల్లలు కూడా వేసినాం, మహారాష్ట్ర పిల్లలు. అప్పుడు తెలంగాణకి ఏం వస్తాయి, ఎక్కడి నుంచి పిల్లలు వచ్చినాయి. అంటే ప్రొడక్షన్, చిక్ ప్రొడక్షన్ అనేది ఉత్పత్తి అయిపోయింది, కానీ దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ తయారు కావట్లేదు కదా. తిన్నతోళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ 2 సెక్టార్లు నడుస్తాయి. ఏం సెక్టార్లు? ఒకటి ఓన్ ఫార్మింగ్, ఒకటి ఇంటిగ్రేషన్ ఫార్మింగ్. ఓన్ ఫార్మింగ్ ఓవరాల్ ఇండియా వైజ్ చూసుకుంటే 10 to 15% ఉంది ఇండియా వైజ్గా. ఈ 50% ఇంటిగ్రేషన్ కాదు, అది జరగదు. ఎందుకు అంటానంటే ఇప్పుడు మీది అసెట్ జరగదు ఆల్రెడీ. అది ఇంప్లిమెంటేషన్కి ప్రీవియస్లో 2 years కింద జరిగింది, అది ఖతం అయిపోయింది, రాదంట అని చెప్పి తేలిపోయింది కూడా, అది తర్వాత మాట్లాడుకుంది. ఇప్పుడు ఇది అంతా మీ అసెట్. ఓకే, ఈ అసెట్ కింద మాకున్న అనుభవం ప్రకారం కావచ్చు, ఫార్మర్లు చెప్పినది కావచ్చు, ఏమంటాడంటానంటే నా లక్ ఉండి ఒకటే బ్యాచ్కి నేను ఒక 4 లక్షలు తీస్తాను, 3 లక్షలు తీస్తాను, మిగతా నెలలు పని చేయనబ్బా నేను ఆయనకి ఇచ్చినామంటానంటే సంవత్సరం మొత్తం కంపెనీ మీదే ఉంటుంది. బ్యాచ్ టు బ్యాచ్ కంపల్సరీ వేయాల్సింది. ఏం లేదంటానంటే మిడిల్ అగ్రిమెంట్ రాపంటానంటే మళ్ళీ సంవత్సరం వరకు అగ్రిమెంట్ కాదు, ఫామ్ అనే రకంగా ఉంటారు వాళ్ళు. సో ఇది నీ అసెట్ కాబట్టి నిన్ను కమాండింగ్ చేయడానికి కానీ లేదంటానంటే నీ అసెట్ని కంపెనీలో కలపడానికి కానీ 100% కంపెనీకి సోర్సెస్ లేదు. ఎందుకు లేదు అంటే ఆల్రెడీ 2 years బ్యాక్ రచ్చ జరిగింది, రాద్ధాంతం జరిగింది, మాకు ఇంత పెంచాలంటని చెప్పి అనుకుంటే కూడా ఆ రకంగా కాకుండా ఇంత పెంచుతామంట అని చెప్పి సెటిల్మెంట్ చేసి తర్వాత మళ్ళీ పంచాయతీ మొదటికి వచ్చింది. ఏంటిది? ఇప్పుడు మీరు ఫామ్ పెట్టిరు, లోన్ తెచ్చింటారు, లేదంటే అప్పు తెచ్చింటారు, ఏదో ఒక పడబాట్లు అయితే ఎంతోమందికి ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఏంటిది, ఇప్పుడు అగ్రిమెంట్ చేస్తే ఒక బాధ, చేయకుండా ఒక చేసినా అనుకో 1 లక్ష రూపాయలు వచ్చే ప్లేస్లో 70,000 అన్న రాని. సో ఆ వచ్చే 70,000 దేనికో దానికి యూజ్ అవుతాయని అని అట్లా సరెండర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ 15% కూడా మీరు అన్నట్ల ఆ 15% కూడా ఉండనియొద్దు అనేది 100% ఎప్పటికి జరుగుతుంది. ఎందుకు?
సంవత్సరం అగ్రిమెంట్ చేసిన క్యాండిడేట్ మళ్ళీ సంవత్సరానికి రెన్యువల్ అయ్యే దాఖలా లేవు. ఏమి మళ్ళీ కొంతమంది ఓన్ ఫార్మింగ్కి వస్తున్నారు, తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలు నడిపే మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేదంటే మళ్ళీ వెళ్ళిపోతున్నా. ఇంటిగ్రేషన్కి వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్తారు? అది ఏంటంటే మొత్తం ఈఎంఐలు కావచ్చు, అప్పులు కావచ్చు, అన్ని తీరిపోయిన వాళ్ళు ఈ రకంగా ఉన్నారు. ఈ రకంగా ఉన్న వాళ్ళు 70% ఉన్నారు. కాబట్టి 100% ఓన్ ఫార్మర్ ఉండొద్దు అనే టాపిక్ అనేది రానే రాదు అసలు. సో ఇప్పుడు మీ 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 పరిధి ఉన్నారు అనుకోండి, మీ పరిధిలో థింక్ చేయాల్సింది ఎన్ని వేల పడుతున్నాయి. ఇప్పుడు మీ ఏరియాకి మొత్తానికి నేను ఎట్టు తక్కువ తిరిగానే 70,000 అమ్ముతాను నేను మీ ఏరియాకి. ఏం మీరు తీసుకున్నా తీసుకోకపోయినా నేను ఏ పడవాట్లైనా సరే మీ ఏరియాకి నేను 70,000 చిక్స్ ఎవ్రీ మంత్ అమ్ముతుంది, నా రికార్డులో ఉంటుంది. సో అయితే ఏంటి, ఇంతమంది సెక్టార్ మీరు ఉన్నప్పుడు లూపోల్స్ అంటే ఇప్పుడు నాది లూపోల్ ఉంది అనుకుందాం, ఏదో ఒకటి లూపోల్ ఉంటుంది నాది ఉత్పత్తి రంగంలో. మీరు అమ్మే రంగంలో కూడా ఏదో ఒక లూపోల్ అనేది పట్టాలి కదా. ఎందుకు అంటానంటే ఇప్పుడు ట్రేడర్కి ఒక 100 షాపులు ఉంటాయి. ఓకే, ఆ 100 షాపులు పరిధి ఈయన ఎంత దూరం పోతాడు. ఇప్పుడు కొత్త కాడికి పోయినామంటానంటే వాడు చెప్పిన రేటు తీసుకున్నాను. ఓకేనా, పాత కాడికి వస్తానంటానంటే ట్రేడర్ రేటు చెప్పిన రేటుకి మీరు అమ్మాలి. సో ఇది ఈ లాజిక్ని కంపల్సరీ మీరు గమనించాలి. ఇప్పుడు అటు సూర్యాపేట సైడ్ ఉన్నారు, ఏమి వాళ్ళ బండ్లు హైదరాబాద్కి వస్తానంటానంటే మీకు 100% బడ్స్ ఎవ్వరు ఇయ్యరు. ఇంటిగ్రేషన్ ఫామ్ అని పోతే ఆల్రెడీ పేపర్ రేట్ మీద -7 -5 ఆల్రెడీ స్నేహ వాళ్ళు ఫిక్స్ చేసినది. ఇంకా బడ్స్ ఎటు దొరుకుతాయి. సో సెక్టార్ వైజ్గా ఏముంది అంటానంటే ఈ ఏరియాకి ట్రేడర్ వస్తానంటానంటే ఇంత మైనస్ అంతే. అది 10, 12, 8, 15 అంట అని చెప్పనేది చాలా డిస్ట్రిక్ట్ వైజ్గా ఇట్లా ఫిక్స్ అయి ఉన్నారు. ఇక్కడ లేదు సార్. సో అది ఇక్కడ లేరు అంటానంటే లేదు ఇక్కడ హైదరాబాద్ 29 మైనస్. ఓకే, 84 నుంచి 94 నుంచి 29. ఇప్పుడు -29 తీయండి సార్. ఇప్పుడు 94లో మన చిక్కేరు 24 మైనస్ 94లో 24 మైనస్ అంటానంటే 70 రూపీస్. చూడండి ఫోన్ చేసి ఆ. ₹70 అది ఒక ఇట్లా సరిగ్గా లేదు సార్. అది మీరు అన్నట్టు. అది పద్ధతి. 20 రూపీస్ 70 అంటే 24 రూపీస్. ₹70 అడిగింది. అదే 24 మైనస్. నాకు 29 చెప్పిండు రాత్రి. మైనస్ 20 పంటలు ఇప్పుడు 2 రెడీ ఉన్నాయి. 65 రూపీస్ అన్న. 65. 65 రూపీస్ మన పిల్ల అనేది ఉన్న ₹40. సో బాగా కింద అదే అయితే ఇప్పుడు మనం అటు సైడ్ ఉన్న వాళ్ళకంతా ఇది చూసి తర్వాత ట్రేడర్ల దాంట్లో కూడా కొంచెం ఇంప్లిమెంటేషన్ మైనస్ రేట్లు తక్కువ పడగాలి, ఇలా తీసుకున్నాలి, ప్రొడక్షన్ కాస్ట్ పడట్లేదు అంటని చెప్పనేది అక్కడ అంతా వచ్చింది. సో ఇక్కడ కూడా మా ప్రయత్నం మేము అంటే ప్రతి ఫార్మర్ మాట్లాడేది ట్రేడర్ పోయేటట్లా మేము కంపల్సరీ 100%. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో పెద్ద పెద్ద ట్రేడర్లు 100 మంది వరకు ఉంటారు మన వాళ్ళకి మన ఇంటెన్షన్ ఖచ్చితంగా పంపిస్తాం ఏదో రూపకంగా. వాళ్ళు ఏదో కొద్ది గొప్ప మానవత్వంతో ఆలోచించినా సరే ఏమి బెటర్గా ఉంటుందంట అని చెప్పి మా ప్రయత్నం అంతే. నా చికెన్ సెంటర్ ఉందని కాదు. అవును, ఫార్మర్ దగ్గర చికెన్ ట్రేడర్ వాళ్ళు కోళ్ళు తీసుకెళ్తున్నారు. అవును. ఫార్మర్ ₹20 ₹25 తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఇంకో ₹8 ఇస్తున్నారు మైనస్. అది ఎందుకు ఇస్తున్నారు అర్థమైంది. అది ఎందుకు ఇస్తున్నారు? అదే ఓకే, ₹16 మా దగ్గర తీసుకుపోవాలి కదా. ₹8 ఇచ్చిన 24 తీసుకుపోవద్దు కదా. అదే 24 మా దగ్గర తీసుకుపోయే వాళ్ళకి ₹8 మైనస్ ఇస్తున్నారు. ఇంకా అదే అంటే ఇప్పుడు ట్రేడర్ రంగానికి బలం ఎవరిచ్చినారు అంటున్నాను మేము ఇచ్చినాం. ఫార్మర్స్. ఎందుకు అంటే ఇప్పుడు బడ్స్ పెరిగినాయి, నెల రోజుల నుంచి మనం స్టార్ట్ చేస్తాం. అన్న ఈ రోజు బ్యాచ్ వస్తుంది, అన్న ఈ రోజు బ్యాచ్ వస్తుంది ఏంటంటే చికెన్ సెంటర్ రోడ్కి ఏంది 100 కోళ్ళు దింపకడే 50 ఉన్నారు నాన్న లేవు అంటానంటే వాడు సర్దుకపోతాడు. ఏమి కానీ మన దాంట్లో ఏముంది ఏంటంటే ఒక లూప్ హోల్స్. అది బడ్స్ అంటే ఈ రోజు బడ్స్ దిగినాయి ఏంటంటే ట్రేడర్కి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పాస్ అయ్యేటట్లనే వ్యవహారం ఉంది. అటు సైడ్ మొత్తం ఏముంది ఏంటంటే ట్రేడరే కస్టమర్కి ఫోన్ చేస్తాడు, అన్న బడ్స్ ఎప్పుడు ఏంటి. సో ఈ సైడ్ అనేది 100% డిఫరెంట్ ఉంది. మేము ఎంక్వైరీ చేసినాము, 100% డిఫరెంట్ ఉంది ఇటు సైడ్ మొత్తం. సో అది అంటే ఒక యూనిట్ ప్రకారం కావచ్చు, లేదంటే మీ థాట్స్ ప్రకారం కావచ్చు. అంటే మీరు ఇప్పుడు థాట్స్ ప్రకారం అంటానంటే ఒకటే, ఇప్పుడు మీరు 6,000 వేసారు, 6,000 ప్లేస్లో మీ ప్రొడక్షన్ని దింపుకున్నారు. ఏంటిది ఇప్పుడు మీరు 1500 మీరు బయట అమ్ముకుంటారు, 1500 మీరు ఓన్ అమ్ముకుంటారు. అంటే 6,000 వేసే ప్లేస్లో అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఒక రకంగా చేసారు, కొన్ని రోజులు ఒక 60% ప్రొడక్షన్ పెట్టుకోండి, 30% ప్రొడక్షన్ పెట్టుకున్నప్పుడు ఏమైతుందంటే డిమాండింగ్ ఆన్ సప్లై. ఇప్పుడు స్నేహ కంపెనీ ఏం చేసింది, పేపర్ రేట్ మీద ₹5 మైనస్, లేదంటే ₹7 మైనస్. మీకు అందరికి తెలుసు. లేదంటే ₹10 హైయెస్ట్. అంతే ఇంకా హైయెస్ట్ 10. ఇంకా మార్కెట్ మొత్తం డౌన్ ఉంది ఏంటంటే నువ్వు ₹10 లేదంటే మా బండ్లే పోయి షాప్లకి ఇచ్చేస్తుందంట అని చెప్పి అనేది ఉంది. అంటే మీకు కూడా కొద్ది గొప్ప ఏదో ఒక రూపకంగా ఒక సపోర్ట్ అనేది మీరు పెట్టుకున్నారు అనుకోండి. అదే ఉన్నోళ్ళు ఇప్పుడు ఓన్ ఫార్మర్లు ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు. మీరు ఓన్ ఫార్మర్లు మీరు వేసుకుంటారు, వేసుకున్న దాంట్లో కూడా
ఎట్లా గ్రిప్ తెచ్చుకోవాలి ఏంటిది అంటే ఇక్కడ సర్వే ఎట్లా ఉంది, వాంటింగ్ సర్వే ఎట్లా ఉంది, ఎట్లుంటే ట్రేడర్ సర్వే ఎట్లా ఉంది అనేది మీరు థింక్ చేయాలి. ఇప్పుడు గంగాధర్ గారి పోలు ఉన్నాయి సార్, నవి కూడా ఉన్నాయి లిఫ్టింగ్. నేను ఒక ట్రేడర్ ఫోన్ చేస్తా, ఆయన కూడా అదే ట్రేడర్ ఫోన్ చేస్తాను. ఓకే, నేనేమంటా 15 రూపాయల కాడికి నేను ఇస్తాను అంటే మీరు ఫోన్ చేస్తారా? ఏమంటే ఉన్నారు కదా 10 మంది ఉన్నారు ఇక్కడ. కాంపిటీషన్ ఆయన ఏమంటే 11 రూపాయలు ఇస్తా సార్ అంటే అప్పుడు ఆయన పోతుంది, నాకు రాదు కదా బండి. అంటే ఇప్పుడు అంటే వాస్తవం ఇది మాట్లాడేది వాస్తవమే సార్. అంటే ఓకే, అంటే అందరి దగ్గర బస్సు వచ్చిపోయింది. అదే అదే మీరని కాదు కానీ వాస్తవంగా ఇది ఉందన్నమాట. క్యాచ్ చేసుకుంటారు మనం. ట్రేడర్ మిమ్మల్ని 17 ఇస్తుండు 18 లేపుకుంటావా మళ్ళా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఫోన్ చేస్తాను. అచ్చా, లిఫ్ట్ చేయలేదు, టెన్షన్ పడతారు కదా. ఓకే, లాస్ట్ మెసేజ్ పెడతాం అనమాట, నేను 18 రూపాయలు ఇస్తా, 2 రూపాయలు ఎక్కువ తీసుకుని రానప్పుడు ఇక ఆయన లిఫ్ట్ చేయి. క్యాన్సిల్ చేసి అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు బార్డర్ దగ్గర మహారాష్ట్ర కర్ణాటక బాగా అక్కడ వెళ్ళిపోతుంది, ఇక్కడ దగ్గర అక్కడ ఇప్పుడు మహారాష్ట్రలో కొంచెం వెయిటింగ్ ఎక్కువ ఉంటాయి సార్. బార్డర్ పైన మాకు జరుగుతుంది కొంచెం. మీకు అక్కడ సోర్స్ ఆ సోర్స్ లేదు, మీకు ఇక్కడ రావాలంటే 200 కిలోమీటర్ రావాలి. అవును, దాటాలంటే 10 కిలోమీటర్ అంతే. అంటే ఇక్కడ 10 కిలోమీటర్ దాటితే ఉందా అన్ని బస్సు ఉంటాయి? అంటే పేరు చెప్పుకోవడానికి ఏమున్నా సార్, అదే పేరు చెప్పుకోవడానికి ఏమున్నా బస్ ఉండేది. అంటే ఎంతో మిగిలించుకుని పేరు చెప్పుకోవడానికి తక్కువ నేను చెప్తారు కదా రేట్. ఓకే, ఇప్పుడు మన మేము 94 రూపీస్ ఉన్నది ఇప్పుడు అక్కడ, మరి అక్కడ ఎక్కువ ఉన్నది కదా అని చెప్పి ఇప్పుడు 94 ఇక్కడ అడుగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ తెలంగాణ కదా అంటే మీ తెలంగాణ కదా తెలిసిపోయింది. అంటే ఇప్పుడు తెలంగాణ మైనస్ మీరు తీసుకుంటారు, ఇప్పుడు ఇక్కడ రేట్ తక్కువ ఉంది కాబట్టి తెలంగాణ మైనస్ ఇస్తేస్తా అని వాళ్ళు తెలిసిపోయాయి. అక్కడ ట్రేడర్స్ కూడా తెలిసిపోయింది, బారామతి లెవెల్ దాకా తెలిసిపోయింది. బారామతి రేట్ వస్తుంది కదా ఇక్కడ బారామతి రేట్ వస్తుంది. దాన్ని బారామతి అంటే మహారాష్ట్ర, అక్కడ రేట్ ఇక్కడ వస్తుందా? అవునా, ఈ తెలంగాణ రేట్ రాదా ఇక్కడ? ఇది కూడా వస్తుంది. కానీ కాకపోతే ఇక్కడ ట్రేడర్స్ ఏం పే చేస్తారంటే మహారాష్ట్ర రేట్ తక్కువ ఉంటే ఈ తెలంగాణ రేట్స్ మొత్తం మహారాష్ట్ర. మాకు అప్పుడప్పుడు మంచి లాభాలు కూడా వస్తాయి సార్, అట్లని కాదు. బారామతి 100 రూపాయలు లాభం గురించి మాట్లాడాలి అంటే బారామతి బిజినెస్ గురించి ఈ రకంగా పోర్ట్రేట్ అవుతుంది అనే దాని గురించి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫార్మర్స్ ఇబ్బంది. ఓకే, అందరికి టోటల్ ఈ సరౌండింగ్ లో ఇంచుమించు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు అందరూ సఫర్ కాదు. నిజామాబాద్ వరకు ఇక్కడ నుంచి నిజామాబాద్ వరకు కామారెడ్డి కామారెడ్డికి ఎఫెక్ట్ లేదు కానీ కామారెడ్డి డిస్ట్రిక్ట్ కదా మొత్తం మీరు. కామారెడ్డి అంటే 100 కిలోమీటర్లు. సరే, అయితే ఇప్పుడు సరే ఇక్కడ అంటే మీరు బార్డర్ ఉన్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ వైడ్ గా ఈ రకంగా గ్యాంబ్లింగ్ జరుగుతుంది కాబట్టి అంటే మీ ద్వారా మార్కెట్కి ఏం చెప్తారు? అంటే ఫార్మర్ రంగానికి కావచ్చు, లేదంటే ట్రేడర్ రంగానికి కావచ్చు, ఏం చెప్తారు? అంటే ఇన్ కేస్ ఈ సిచ్యువేషన్ ఇంకా వేరే డిస్ట్రిక్ట్ లో ఉందా లేదా, లేకుండా ఉంటారంటే ఓకే, ఉంటే వాళ్ళు కూడా ఏదైనా ప్లానింగ్స్ ఏం చెప్తారు మీకు? ఏమైనా చేసి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాలి కంపల్సరీ, లేకపోతే ఫార్మర్లు ఉండరు. ఓకే, ఎన్నేళ్ళు ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు మా తెలంగాణ రావద్దు, తెలంగాణ వాళ్ళు మహారాష్ట్ర వ్యాపార ధర్మం కాదు. లావాదేవీలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి వేస్ట్. అంతే, దాని గురించి కాదు. అంటే ఏ రకంగా అంటే రేట్స్ పరంగా కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ పరంగా కావచ్చు, ఏ రకంగా ఉంటే గింత అంటే మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు ఒక బ్యాచ్కి అనుకుందాం. 10 లక్షల ఇన్వెస్ట్మెంట్కి నికరంగా ఎంత పర్సెంటేజ్ లాభం వస్తే సెట్ అవుతుంది అనేది ఒక ఫార్మర్ బ్యాచ్ 6000 బ్యాచ్ కు ₹1,00,000 అయినా సంతోషపడతారు సార్. ₹1,00,000 బ్యాచ్కి ఇచ్చినా సంతోషపడతారు. 2 రూపీస్ ఇంట్రెస్ట్ వడ్డీ వస్తుంది, అంతే. వడ్డీ కూడా రాదు, లేబర్ అనేది తీసేస్తే అంటే అన్ని పోగా ₹1,00,000 అయితే వడ్డీ వస్తుంది. అదే అదైతే నికరంగా ఉన్నారంట చెప్పండి. ఓకే, అయితే సంవత్సరం పొడవునా మీకు అంటే హైయెస్ట్ ఒక బ్యాచ్ 6,000 బ్యాచ్ రేట్ అంత బాగుంటే చేస్తే మీ దాంట్లో హైయెస్ట్ ఎంత తీసుకుంటారు ప్రాఫిట్? సార్ నేను తీస్తాను 10 లక్షల దాకా తీస్తాను ప్రాఫిట్ ఒక బ్యాచ్కి, లేదు మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద. అదే సంవత్సరం మొత్తం మీద సమ్మర్లోనే వస్తాయి, కానీ ఈసారి సమ్మర్ కూడా రాలి మాకు డబ్బులు. ఓకే, ఈసారి రాలి. ఇయర్ మొత్తంలో మీరు ఇట్లా కంటిన్యూ చేస్తానంటే ఒక 10 లక్షలు ప్రాఫిట్ కంటిన్యూ ఉంటాయి మరి ఈ రకంగా. ఎప్పుడు ఖాళీ ఉంటాం మేము పాపం. ఓకే, కంటిన్యూ ఉంటాయి. కంటిన్యూగా. ఓకే, కంటిన్యూ ఫామ్ లో కోడ్ ఉంటుంది, అంటే గ్యాప్ వచ్చినప్పుడు 15 రోజులు గ్యాప్ ఇస్తారు కదా, అటువంటి కాకుండా కంటిన్యూ ఉంటాయి మరి. కంటిన్యూ ఉంటుంది. మీరు కూడా కంటిన్యూ చేస్తారు కదా మీరు? అవును. సో అయితే
పేపర్ రేట్ జర నికరంగా అదే ప్రాబ్లం వచ్చింది, అది ఒకటి. నికరంగా నిలబెట్టేది కొద్దిగా మైనస్లు ఇప్పుడు సార్ మిటిగేషన్ కంపెనీలు ఉంటుంది. అవును సో వాళ్ళ ప్రకారంగా మైనస్ అయితే మనకు ఫార్ములా ఇబ్బంది. అవును ఇప్పుడు సుగులు అనుకోండి, మిగతా అనుకోండి, స్నేహ అనుకోండి, సప్లై రేట్ వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినప్పుడు 22 రూపాయలు 24 రూపాయలకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ రేట్ పెరిగినట్టే అనిపిస్తుంది, ఇక్కడ మైనస్లు పెరిగిపోతుంది. ఇక్కడ రేట్ దిగినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రేటు కొన్న ఎగ్జాంపుల్ చెప్తుంది 94 రూపాయలు అయింది. ఫార్మర్ అడిగినప్పుడేమో ఫార్మర్ అడిగినప్పుడు 18 రూపాయలు, కంపెనీ ఉన్నప్పుడు ఒకటి మైనస్ డిసైడ్ చేస్తాం 94 రూపాయలు 12 రూపాయలే మైనస్ ఇస్తాడు, 12 రూపాయలు మైనస్ ఇస్తాడు. కానీ ఫార్మర్ దగ్గర 12 రూపాయలు మైనస్ తీసుకోరు, అలవాటు అయిపోతుంది అని చెప్పేసి కంపెనీ ఓన్ దగ్గర కొంటాడు, కానీ ఫార్మర్ దగ్గర వచ్చి 12 రూపాయలు మైనస్. ఎందుకు కొనడు? వీళ్ళకి అలవాటు అవుతుంది. కంపెనీ కంటే కంపెనీ వాళ్ళ అంత అటాచ్మెంట్ ఉంది వాళ్ళు కంపెనీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కంపెనీ డైలీ మా అందుకోసమని వాళ్ళతో వాళ్ళకి టచ్ ఉంది. అది 94 ఉన్నప్పుడు కూడా 12 రూపాయలు మైనస్ ఇది ఎంత అవుతుంది? ఎంత అవుతుంది సార్? 82 రూపాయలు అంటే లాస్ గా లెవెల్ అయిపోతుంది. అంటే కంపెనీ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు, కానీ ఫార్మర్ మైనస్ అయిపోతుంది. అంటే పేపర్ రేట్ అనేది కొంచెం నికరంగా నిలబెట్టి సేలింగ్ ఫార్మ్ రేట్ 100 రూపీస్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే మొన్న 3 నెలలు కంటిన్యూగా 120 పైన నిలబెట్టింది కదా, అదే అట్లా వచ్చింటేనంటే కొంచెం ప్రొడక్షన్ కాస్ట్ అనేది మీకు కూడా వెళ్తుంది. సో 50 రూపాయలు పిల్లలు రేట్ ఉండే, అది కూడా తగ్గింది. 3 నెలలు అప్ అండ్ డౌన్ రేట్ అయింది. 50 రూపాయలు 30 40 రూపాయలు దాకా ఉండే. 3 నెలలు 37 38 45 ఆ మధ్యలో 40 పైన 50 రూపాయలు జర చిక్ రేట్ వచ్చినప్పుడు మినిమం మా లిఫ్టింగ్ ఫామ్ 130 రూపాయలు లిఫ్టింగ్ కావాలి ఇక్కడ నుంచి. 50 రూపాయలు చిక్ రేట్ వచ్చింది. 50 రూపాయలు 130 రూపాయలు ఇక్కడ నుంచి లిఫ్టింగ్ అయితేనే మాకేమైనా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అంటే అది కూడా కోడి పైన 20 నుంచి 25 రూపాయలు మిగులుతాయి. అదే కోడి పైన కాదు, అయితే కోడి మీద అల్లా మొదటి ఉంటది, మస్తు ఉంటది ఇంకా కథ మిగిలాలంటే కూడా. అవును. అయితే ఇప్పుడు ఒక బ్యాచ్కి ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టడం స్టార్ట్ చేస్తే ఒక 4-5 బ్యాచ్లు తీస్తే నికరంగా ఒక 6,000 ఫామ్ 7,000 ఫామ్ అంటే ఒక 10 లక్షలు 12 లక్షల వరకు ప్రాఫిట్ ఉంటే అంతే బెటర్గా ఉంటుంది. ఇదేమంటే చూద్దాం వీడు కూడా వాళ్ళు క్రెడిట్ ఇస్తున్నారు కాబట్టి మాకు ఏం కాదు. ఆ క్రెడిట్ ఫార్మల్ బాగా సగం మంది అయిపోతారు, సగం మంది అయిపోతాయి. 23,000 ఎప్పుడు తీసుకోకండి. అవును. మక్కలు గంగాధర్ 2250 తీసుకుంటాడు, 2300 ఇస్తాడు. అక్కడ కూడా మళ్ళీ రేట్ వాడు రైస్ మిల్ వాడు అంతే అన్ని అంతే. సో ఎటైనా సరే పెంపకందారులో జర సాధక బాధకాలు అనేది కంపల్సరీ ఉంటుంది. అయితే ఇంకోటి చెప్పండి రమణ, ఇప్పుడు ఒక పర్సన్ అడిగినా మనం అక్కడ ఇప్పుడు బ్రాయిలర్ కోడి పిల్ల తెచ్చినప్పటి నుంచి పెంచుతారు మీరు 40 రోజులు ఉంటాయి అంటే అత్యధికంగా కష్టపడేది ఫార్మర్సే కదా. దీని మీద ఎంతమంది బతుకుంటారు సార్? 5-6 మంది బతుకుతారు. అంటే వీళ్ళు ఇక్కడ పని చేస్తూ మాత్రమే. ఇక అట్లా చూస్తే ఇక్కడ నుంచి పైన బిల్ తెచ్చిన దగ్గర వర్కర్లు బతుకుతారు, ఫార్మర్ బతుకుతారు, ఫార్మర్ మీద 4-5 ఇంట్లో బతుకుతారు, టైలర్ బతుకుతారు, చికెన్ సెంటర్లు బతుకుతారు. ఇంకా ఇట్లా దగ్గర 50 మంది బతుకుతారు. ఇప్పుడు మీ దగ్గర 10 కంపెనీ ఉంది, ఫీడ్ కంపెనీ అంటే 100 మంది బతుకుతారు సార్. అదే నేను ఫార్మర్ లేకుండా ఎవరు బతుకుతారు? కాదు ఫార్మర్ లేకుండా ఎవరు బతుకుతారు కాదు. అట్లే నేను అనేది ఏమంటే ఒక బ్రాయిలర్ కోడ్ ఉత్పత్తి చేస్తానంటే ఇన్ని రకాలుగా ముడి సరుకులు ఉత్పత్తి చేసే వాళ్ళందరూ ఈ రకంగా ఇంత బతుకుతున్నారు కాబట్టి అంటే ఫైనల్గా బ్రాయిలర్ కోడ్ ఉత్పత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎంతో పర్సెంటేజ్ అనేది లాస్ జరుగుతుంది. అంతే అదే దాని గురించి మా కష్టం మీదకి మాకు గిట్టుబాటు అవుతుంది. మీ కష్టంకి వెళ్ళి గిట్టుబాటు అవుతలేదు. కష్టం బాగుంది సార్, అంటే చెప్పుకోవడం బాగా కష్టం ఉండదు. 40 రోజులు కష్టపడాలి, వర్షాకాలం ఎండాకాలం అన్ని తెలుసు 100% తెలుసు. పర్ఫెక్ట్ చేసుకోవడానికి ఈజీ కాదు. పర్ఫెక్ట్ నేను ఇట్లా చేసి నేను ఇంత దీని టార్గెట్ లో చేస్తానంటే ఈజీగా ఎట్టికి కంపెనీ చేసుకుంటాడు, అది వస్తే పోతే ఇంకొకటి వాడు ఏం చేస్తాడు. కాదు అట్లా కాదు, కరెక్ట్. అది కూడా మీరు అనేది కానీ ఆ దూరంలో మీరు చేయలేరు కదా. మేము చేయం సార్. ఇప్పుడు ఎస్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సబ్సిడీ వచ్చినాయి లోన్లు, పెద్ద పాలన వేసిన ఒక 5,000 10,000 20,000 వాళ్ళకి ఏముండదు. వాళ్ళు దాని పడుతుంది కంపెనీ దాని వాళ్ళు చేస్తారు, ఉన్నందుండే ఏం వాళ్ళకి ఎక్కడే పెట్టరు కదా. వాళ్ళు 1,00,000 రూపాయలు వచ్చినా పర్లేదు, 20,000 సెట్ 1,00,000 వచ్చినా పర్లేదు అంటారు. సరే ఇప్పుడు మీరు 4.5 సంవత్సరం 4 ఏళ్ళు మీరు మార్కెట్లో ఉన్నారు, ఏం చెప్తారు బ్రాయిలర్ ఫార్మ్స్ పెంచే వాళ్ళకి? పెంచా సార్. ఏం చెప్తారు మీరు? సజెషన్ ఏం చెప్తారు?
చెప్పడానికి ఏం లేదు, మార్కెటింగ్ చూసి పని చేయాలి అంతే. మార్కెటింగ్ చూసి పని చేయబడుతుంది. మార్కెట్ లెవెల్ ఎట్లున్నాయి, ఇప్పుడు సడన్ ఏదో వచ్చింది పోయింది, ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, ఇప్పుడు చూడండి బ్యాచ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు లేదా? ఇది ఇప్పటి నుంచి కాదు కదా శ్రావణ ఎప్పటి మాసం నుంచి కదా అనేది గత బాయిలర్ చూసుకుంటేనే పిల్లలు వేయాలి. పిల్లలు వేయాలి. డైరెక్ట్ వేసేసినాము, మనం ఎప్పుడు వేయాలా, ఎప్పుడు వేయద్దు, ఎప్పుడు రేట్ ఉంటది, అది కూడా ఆలోచించాలా. వాళ్ళు వేస్తున్నా, నేను వేస్తున్నా పిల్లలు అనేది మార్కెట్ పొజిషన్ చూసుకునే వేయాలి. పిల్లలు వేయద్దని అనలేరు. 5,000 వేసారు, 2,000 వేయాలి, 1000 వేయాలి, పిల్లలు వేయాలి. డిమాండ్ ఉత్పత్తి మన దగ్గర మనం ఏదో వేస్తున్నాం కదా, 8,000 వేస్తున్నాం, 6,000 వేస్తున్నాం, మనకి అన్ని అట్లా వేయదు. అట్లా వేస్తే నష్టపోతాం బాగా. నష్టపోతే మరి మిగిలేదు అంతే. మళ్ళీ ఇప్పుడు ఇన్ కేసు ఒక 4-5 లక్షలు పోతే సంపాదించుకునే మళ్ళీ 5-6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంది, సంవత్సరం కూడా ఇంకా అటువంటి ఇంకో సంవత్సరం పైన అంటే 2 సంవత్సరాలు పడుతుంది. అదే ఆల్రెడీ ఇక్కడికే మనం షెడ్లు వేసుకుంటాం, 20 లక్షలు షెడ్లు వేసుకుంటాం ఫస్ట్. అవి కాకుండా ఇళ్ళ పైన అవి ఏముంటుంది, నేను ఫస్ట్ బ్యాచ్ చేసిన సార్. నేను కరోనా స్టార్టింగ్ నరేంద్ర మోడీ కర్ఫ్యూ అని పెట్టిండు 22 తారీఖు మార్చి అనుకుంటా, మార్చి 19 మార్చిలో స్టార్టింగ్ బ్యాచ్ నాది. ఆల్రెడీ 2.5 kg ఉన్నది, 2.5 కిలోల కోడి నాది ఉన్నది. లిఫ్టింగ్ 1800 కోళ్ళు ఉన్నాయి. కరిపి పెట్టిండు. మరి కరిపి అనుకున్నా మేము ఈ లాక్డౌన్ ఒలకూడదు, నాకే కాదు ఒలకూడదు, లాక్డౌన్ పెడతాను వాళ్ళు అనుకోలే. అది పెట్టిండు కదా చూద్దాము. కోళ్ళు తింటలేరు. అప్పుడు కేసీఆర్ సీఎం, కేటీఆర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ వీళ్ళందరూ వచ్చి అక్కడెక్కడో ఏదో మాట్లాడి ఇట్లా బాగా దాని గురించి ఇది చేసినారు అనమాట. చికెన్ తినండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఏం కాదు ఫస్ట్ చెప్పిండు. ఓళ్ళు వెళ్ళే అంటే పట్టించుకోలే, పట్టించుకో మేము చేసిన మరి వీళ్ళు చెప్తే కూడా పట్టించుకుంటలేదని చెప్పేసి పొద్దున్న లేచి గేట్ ఫుల్ చేసేసి కలెక్టర్ వచ్చింది. ఈయన కలెక్టర్ వచ్చిండే. కలెక్టర్ కన్నా దృష్టికి పోతుంది ఈ విషయం అని నాకు ఒక ఇది అనమాట. డైరెక్ట్ చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చెప్పేసిన, అలౌన్ చేసి చుక్కలు మా ఊరికి పోయి ఇక్కడ అలౌన్ చేసి ఫ్రీ కోడ్లు అని. ఫ్రీ కోడ్లు అంటే దాన్ని చూసి కలెక్టర్ వచ్చినప్పుడు టీవీలో వస్తారు కదా ఇక్కడ, వాళ్ళంతా ఇక్కడికి వచ్చింది. అందరు వచ్చి నేను వెళ్ళిపోయి ఏం చేస్తాను సార్ అలా ఫస్ట్ ఓపెనింగ్ అది మా ఫామ్. నాకు ఫస్ట్ అవగాహన లేదు. కోళ్ళ ఫారం వేసిన 18,000 పిల్లలు వేసిన 3.5 నుంచి 4 లక్షలు ఖర్చు పెట్టిన దానికి అప్పుడు. మా నాన్న ఇది పెట్టి నేను వెళ్ళిపోయాను. వచ్చి ఇంటర్వ్యూ నాన్న తీసుకుంటాను టీవీలో. నేను నాకు పిలిచింది, నేను ఏమన్నా పోయింది సార్ ఫ్రీ. మొత్తం 3-4 లక్షలు పోయినాయి. అప్పుడు 2 ఈ వర్కర్కి ఏదైనా ఉండే, ఇప్పుడు వచ్చింది ఆయన వరకు. అప్పుడు ఆయన ఉండే. ఆయన ఏమంటే నేను ఇన్నో తెచ్చిన కోళ్ళకు నువ్వు ఒట్టికి ఇచ్చేస్తున్నావు సార్, నేనన్నా ఉంచుకుంటా అని చెప్పి 2-3 కోళ్ళు ఉంచుకున్నాను అనమాట. ఇచ్చేయండి గేట్ తాళం వేసి ఇచ్చిండు. పొద్దున దానా కొంచెం దాన ఉండే, బియ్యము అవి వేసి పెంచిండు. అవి అట్లా బతకలేదు అంటే సాగకుండా బతకకుండా చేసిండు. అవి అయినా మంచిగా తినుకుంటూ మంచిగా కూలింగ్ చేసిన పైన వాటర్ ఇచ్చి మంచిగానే పెరిగినాయి. 3 నెలలు అయిపోయినాయి. అక్కడ ఒక 15 రోజులు ఉంచాడు. కేసీఆర్ సార్ బయటకు వచ్చి ఒక రోజు కోడి తినకుంటే బతకలని చెప్పేసి కేసీఆర్ తినగానే పబ్లిక్ గా ఎగబడ్డారు. అప్పుడు ఎంత సార్ లైవ్ 300 రూపాయలు కేజీ లైవ్. అది ఆ డబ్బులు సగం తీసింది. 300 కోట్లు 300 కోట్లు ఆ డబ్బులు సగం తీసినాయి. పోతాయి అనుకున్న డబ్బులు కూడా సగం డబ్బులు తీసినాయి. కొన్ని వచ్చినాయి. ఆ టైంలో కూడా నేను వెనుకకి రాలి. అంటే వ్యాపారం స్టార్టింగ్ దెబ్బ పడితే వెనుకకి రాలి. వాటి ఖాళీగా కూర్చుంటే 8-10 రోజుల తర్వాత ప్యాచ్ అయిపోయింది. 8 రూపాయలకు పిల్ల దొరికింది. షిఫ్టింగ్ అయిన తర్వాత 8 రూపాయలకు పిల్ల 8 రూపాయల పిల్ల దొరికితే ఒక 1000 పిల్ల వేసిన. మా నాన్న అద్దు ఎంత నష్టపోతామంటే చూద్దామని 8,000 పెట్టిన. అది వేసిన తర్వాత ఒక 10-15 రోజులకు 18 రూపాయలు అయిన పిల్ల. 8 రూపాయలు వేసి 1000 వేసిన. 18 రూపాయలు 1000 వేసిన. ఇంకా నెక్స్ట్ అలానే 15 రోజులు అయిన తర్వాత ఇంకేసిన. ఆ 2 బ్యాచ్లనే అయితే ఆ 2 వేస్తే 3 లక్షల రూపాయలు వచ్చినాయి. 2,000 కోట్లకు లాభం. ఒక 1000 ఒకసారి వేసి ఇంకో 1000 వేస్తే 3 లక్షల రూపాయలు వచ్చినాయి. అది ఏమైంది అంతేలే. అంటే ఇది ఇందాక గంగాధర్ గారు అన్నట్ల పతలాటన ఇది అన్నారు కదా, జూదం లాగా. లాస్ట్ ఇయర్ ఈ శ్రావణ మాసంలో 190, 120, 123 అవును లిఫ్టింగ్. ఈసారి మొత్తం డౌన్ అయిపోయింది. ఇంకా తగ్గదు. కోళ్ళ ఫారం అంటేనే 5 లక్షల 15 లక్షలు కావచ్చు, 15 లక్షలకు 5 లక్షలు కావచ్చు. కోళ్ళ ఫారం అంటే అంతే. అది డబ్బులు మన చేతికి వచ్చినప్పుడు అనుకోవాలి.
ఏం చెప్తారు మళ్ళీ మా పీపీఎఫ్ కంపెనీ ద్వారా మీరు ఒకటే ఫార్మర్లకి సార్, ఏం చెప్తారు బర్డ్స్ కొంచెం ఉన్నాయి. మీ బర్డ్స్ మీ అభిప్రాయం సార్ అభిప్రాయం చెప్పండి. సార్ ఇప్పుడైతే వచ్చిన పిల్లలు బాగున్నాయి, అంటే ఏం ప్రాబ్లం రాలే. ఇంతకుముందు వచ్చుండే మీరు తర్వాత పికప్ కావచ్చు, మాకు కూడా లేబర్ కొంచెం సప్లై. ఓకే పిల్లలు ట్రేడింగ్ చేసుకుంటే ఇవ్వండి, మేము కంటిన్యూషన్ లో ఓకే PPF కింద. చిన్న పిల్లలు వచ్చిన పిల్లలు వెయిట్ వేరియేషన్ అవుతుంది. ఇప్పుడు weight మాత్రం 2.6 వచ్చింది. 2.6. 40 days నిన్నటికి 41 క్లోజ్ చేసిన కదా 2.6. 2.6. ఏమైనా సార్ మీ పిల్లలు తీసుకుంటే 25 రోజుల తర్వాతనే పిల్లలు పెరుగుతాయి, అప్పటిదాకా పిల్లలు కనబడేవి. అదే మరి అలా. 25 రోజుల దాకా మీకు నీట్గా కనబడదు. ఏం మరి ఇప్పుడు కాదు, అప్పుడు 8 వేలు ఇట్లా కూడా. నేను కూడా అనుకుంటాం ఇవి ఇద్దే ఉంటాయి అనుకుంటా. ఓకే లాస్ట్ మూమెంట్ పికప్ గ్రేడింగ్ పిల్లలు ఇస్తే సరే రామ్లన్న, మంచి సబ్జెక్ట్ చెప్పారు మాకు, పెద్ద సబ్జెక్ట్ చెప్పారు. మాది నేను చెప్పాను కదా సార్, అంటే బాగా నష్టపోతున్నారు జనరల్ గా ఇప్పుడు ఫార్మింగ్ రంగంలో మాట్లాడితే ఏం చెప్తారంటే ఇట్లా చేస్తే బాగుంటది అనేది కాకుండా మొత్తం అంటే సొసైటీలో ఏమేమి జరుగుతుంది ఏంటిది అనేది చాలా దూరం సార్. దాన్ని అది ఏదైతే జరుగుతుందో అది చెప్పడం అనేది కూడా కొంతమంది చెప్పారనమాట. ఎందుకు నాకు వచ్చినది ఎందుకు సార్, అట్లా కాదు, ఇది ఉంది కదా సార్, ఇది సార్ కేటరు ఫార్మర్ దగ్గర 20 రూపాయలు 25 రూపాయలు తీసుకుపోతున్నాడు. ఓకే, నువ్వు ఫార్మర్ 16 రూపాయలు తీసుకుపోయి ఆయనకి డైరెక్ట్ 16 రూపాయలు ఆయనకి పేపర్ రేట్ వేయి కదా అవును, చికెన్ షాప్ ఎందుకు ఆయనకి ఎందుకు తక్కువ రేట్ అమ్ముతలేడు. మరి ఆ 250 రూపాయలు 200 అమ్ముతున్నాడు సార్, నువ్వు ఆయనకి ఎందుకు 8 రూపాయలు తక్కువేస్తుంది? ఓకే, ఫార్మర్ కొట్టుడు ఏం అసలు ఏం ఇది నీకు ఇది పట్టించుకోవడం లేదు అన్యాయం, సార్. చాలా అన్యాయం. చాలా అన్యాయం సార్. పని చేసినాడు వీడు నువ్వు పోతున్నావు అందరూ కోళ్ళు వేస్తున్నావు, ఆ పొద్దున్న 250 రూపాయలు కిలో చికెన్ కొట్టిస్తున్నాడు. అవును, కష్టమా? ఓకే, మళ్ళీ నువ్వు పోయి తినాలంటే మళ్ళీ ఎక్కువ పెట్టి కొనాల్సిందే నువ్వు. షాప్ వేసింది దానికో, నేను షాప్ వేసిన దాని కొరకు సార్. ఓకే, నేను ఇక్కడ కోళ్ళు నాకు గీడ ఉండే ఇక్కడ లేకుండా కోళ్ళు. అయితే లాస్ట్ ఇయర్ ఈ శ్రావణ మాసంలో 114 రూపాయలు రేట్ ఉండే. మా చికెన్ షాపులకు లోకల్ చికెన్ షాపులకు ఇస్తుంది కోళ్ళు 4 రూపాయలు మైనస్ ఇస్తుండే, రెగ్యులర్ తీసుకుపోతుండే లేట్కి వెళ్ళి. ఆయన 14 నుంచి 10 రూపాయలు దిగిపోయింది, ఇంకో 5 రూపాయలు దిగిపోయింది. దిక్కుండా వస్తే ఇంకా మీరు 4 రూపాయలు ఇచ్చుకునే పోయినా లాస్ట్ 80 రూపాయలు అయింది. ఆడేమంటాడు 80 రూపాయలు అయితే ఇంకా తక్కువ అన్నాడు. నేను 80 రూపాయలు అయినా తక్కువ ఇస్తాను. ఆడేమంటాడు ట్రేడర్కి ఇవ్వ, ట్రేడర్ అంటే ఒకసారి నింపిపోతాడు, ఏమన్నా ఒకటేసారి వెళ్ళిపోతాడు. 50 కిలో పట్టుకోవచ్చు. అయినా అప్పుడే మా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఓకే, మా ఇంటికి చుట్టాలు వస్తే కిలో చికెన్, మా పక్కకి చికెన్ షాప్ మీరు పోయిన రాడికి కిలో చికెన్ ఎంత రేట్ అమ్ముతున్నారు కిలో చికెన్ నాకు ఏమనలేదు సార్, మరి పక్కకి కదా అని ఏమన్నా ఒకవేళ అట్లా నీకు అనిపిస్తే నాకు కోడి రేపు 2.5 కిలో కోడి ఇస్తా, నాకు ఇక్కడ కొట్టి ఒకటే అని అట్లా కొట్టి ఏమన్నా 240 రూపాయలు కేజీ అని కేజీ ఇచ్చింది సార్. 240 రూపాయలు పొద్దున్న లేచి మా నాన్నకి చెప్పినా నేను చికెన్ దుకాణం ఇస్తున్నాను చెప్పి. ఓకే, అదేంటి ఏం కాంప్రమైజ్ కాలేదు. అంతే, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా అప్పటి నుంచి స్టార్ట్ చేసిన నవంబర్ 21 తారీఖు స్టార్ట్ చేసిన డిసెంబర్లో ఎలక్షన్లు ఉండే మొత్తం అందరిది తీసి పడేసినాయి. అంతా ఒకటే పని క్లోజ్ చికెన్ దుకాణం. ఇప్పుడు ఓడు అమ్మిన చికెన్ షాప్ పోవాలంటే పట్టి అడుగుడే అంతే. ఏం రేట్ చికెన్ అంటే ఆలోచించి చెప్పాలి, అసలు రేట్ ఉంటుండే అప్పుడు రేట్ కాదు. రామనాథ దగ్గర ఏముంటాయి 160 రూపాయలు కేజీ నాది చికెన్ అయిపోదు. ఈ రోజు హైదరాబాద్లో 250 రూపాయలు స్కీన్లెస్ అట్లా ఉంటాను అన్నది ఒకటేసారి. ఇంకొకసారి చికెన్ షాపులు ఫార్మర్లకు ఇట్లా మాట్లాడే ఛాన్స్ రాబస్. ట్రేడర్లు ఇప్పుడు నేను చేసినందుకు ట్రేడర్ కూడా నష్టపోతున్నాడు. ట్రేడర్లు ఏం చేస్తుంది, ఇప్పుడు జుక్కలకు అక్కడ నుంచి తీసుకొచ్చి రోజుకు ఒక 10 చేపలు ఉన్నాయి జుక్కల. ఆడు ఏం చేస్తారు, ఒక్కొక్కడు 50 కిలోలు 10 చేపలు అంటే 500 కేజీ చేసుకుంటారు. ఓడు చేపలు ఈడ దెబ్బ పడ్డది కాబట్టి 200 కిలో పోతున్నాయి. ఆడ 200 కిల్లే వాళ్ళకి కూడా నష్టమే. అలా చెప్పిన మీరు చూడండి, మీరు అందరికి ఒక రోజు నుంచి పెడతాం. నేను ఈ ఫార్మర్ కూడా చెప్పినా, ఈ అన్న కూడా చెప్పినా, అందరం పోతాం, అందరూ చికెన్ సెంటర్ లేదు. కస్టమర్ కొనాల్సిందే. ఇక్కడ నష్టపోతున్నాం కదా, ఆ నష్టం అక్కడ పోని. ఒక్కసారి సంవత్సరం వీళ్ళు చేస్తే నేను హైదరాబాద్కి పోవాలి పని చేయడానికి. నేను అందరికీ కూడా చెప్పిన వీళ్ళు ఇంకా అంటే వాళ్ళు ఉన్నారు, ఇంకెప్పుడు చేస్తారు. ఇప్పుడు వచ్చే ఆలోచన ఇది ఇంటిగ్రేషన్ ఫస్ట్ వచ్చింది మన మీద. అందరూ పుట్టిన తర్వాత చేసుకుంటారు. అంతే అంతే, పుట్టిన తర్వాత బయటకైతే నేర్చుకుంటారు కదా సార్. అంతే మునిగినాకన్నా తెలుస్తుంది ఏదైనా. మేము కానీ ఫార్మర్ ఇది మాకు ఇది తెలాలి, కోట్లు తెలని మా తాత చేసినామా నాన్న చేసిన. అంతే అంతే, ఊళ్ళో వ్యాపారం చేసినాం, చేసినాం. అది మాకు అర్థమైంది కోళ్ళు అంటే అది. ఇప్పుడు ఈ రేట్లో కూడా 160 రూపాయల కిలో అమ్మితే కూడా నాకు కోడి వెనక 50 రూపాయలు దొరుకుతుంది. ఓకే,
ఇంత లాభం పొందంగా కూడా చికెన్ సెంటర్ వీళ్ళేదో మైనస్ చేస్తారు. మైనస్ ఇయ్యదు కదా సార్. వీళ్ళు మైనస్ ఆ మైనస్ మాకు ఇస్తే హ్యాపీ అవుతారు కదా, ఎంతో వర్కౌట్ అవుతుంది. అంటే వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుంది. మైనస్ అని కాకుండా రైతు జర నష్టపోలేదు పోయారు, ఇంకా ఇంకొక అడుగు ముందే వేస్తారు, వేరే ఏం లేదు. అంతే. వాళ్ళు 30 రూపాయలు మైనస్ తీసుకున్నా ఆయనకి 8 రూపాయలు ఇస్తున్నాడు. అవును. నువ్వు 30 తీసుకో, 25 రూపాయలు తీసుకో, ఇంటి 3 రూపాయలు నువ్వు ఇంకా తిను. అవును. 25 రూపాయలు పారమార్గా తీసుకో, 25 తీసుకున్నాడు కాదు సంతోషపడతా, 5 రూపాయలు తక్కువ తీసుకున్నాడు, 30 తీసుకున్నా ఆయనకి 8 రూపాయలు ఇస్తాను. అవును. అంటే 22 రూపాయలు వస్తున్నాయి. అవును. మరి నువ్వు 25 రూపాయలు తిను కదా, మా దగ్గర తిను కదా, అంతే కదా. ఆయనకి ఎందుకు ఇస్తున్నావు? ఆడ ఏకపోతే తీసుకోడు అంటే ఆడ ఉట్టు కూర్చుంటాడా? లేకపోతే షాప్ నడాలి కదా. నడాల్సిందే. అది అయితే పోనీ ఆడ సెల్లింగ్ పెరగాలంటే కస్టమర్లు కానీ తక్కువ రేట్ ఇవ్వాలి. తక్కువ రేట్ ఇవ్వాలి. అది ఏం చేస్తాడు? ఓ చుట్టం వచ్చింది ఇంటికి, బాగుమడదు వాళ్ళడు వచ్చింది, బిడ్డ వచ్చింది, ఒకటి తీసుకోపోయి 2 కిలో తీసుకుంటాడు. అరే 3 వాళ్ళు వేసి 2 కిలో వస్తుంది, కిలో తీసుకోవడం 2 కిలో తీసుకో అంటాడు. నువ్వు తగ్గిస్తలేవు కదా, సేల్ పెరుగుతుంది. అప్పుడు ఫార్మర్ కూడా నష్టపోడు. అది అట్లా కాదు, ఆడ అమ్మేది 240 రూపాయలు అమ్ముతున్నాడు, ఈడు తీసుకుపోయి మైనస్ ఇస్తున్నాడు, మాకు వస్తున్నాడు. ఇక్కడ ఏం లేదు, అదే పిల్లలు ఇస్తున్నారు మీరు కరెక్టే, దానా ఫీడ్ వస్తుంది కరెక్ట్ వస్తుంది, అంతా కరెక్ట్. ఫార్మర్లకు నష్టపోతుంటే ట్రేడర్ వల్లనే, మాకు వేరే నష్టం ఏం లేదు సార్. పిల్లలు అయినప్పుడు వాతావరణం బట్టి కొంచెం ప్రాబ్లం వస్తున్నప్పుడు ఆ విషయం వేరే. మీకు అడుగుతారు, మీరు మాకు అడుగుతారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే. ట్రేడర్ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగా నష్టపోతుంది. రాష్ట్రంలో అంటే మా డిస్టిక్లో పోతున్నాం, మేమైతే పోతున్నాం, వేరే వాళ్ళు మేము చెప్పలేము. ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకునేది కూడా అంత జనాలు ఇది విషయం బయట కనుకుండొచ్చు. ఇది అందరికి ఇన్న తర్వాత అందరికి అర్థమవుతుంది, నిజమా అబద్ధమా అందరికి అర్థమవుతుంది. అందరికీ ఉన్నది సార్, చెప్పుకోరు. ఎందుకంటే ఓల బాధ అలాగుంటుంది. ఇప్పుడు నాకున్నది, ఈ అన్న కోడ్లు వచ్చినాయి, నా కోడ్లు వచ్చినాయి, నాకు ఫస్ట్ రేపు డబ్బులు కావాలా, నేను డబ్బులు ఓడైతే నేను నెట్ క్యాష్ ఇస్తాను, తక్కువ ఎక్కువ రేట్ ఇచ్చేస్తా. ఆయన ఏమంటాడు, నాకు ఇచ్చేది లేదంటాడు. నాకు అవసరం ఉంటే డబ్బులు ఇవ్వాలి, అమ్మాలి కదా కంపల్సరీ. అమ్మకపోతే రేపు డౌన్ అయితే ఇవ్వాలి. అది వాళ్ళు వీక్నెస్ పాయింట్ అనేది థియేటర్లు బాగా యూజ్ చేస్తున్నారు. అట్లా మంచిగా చెప్పారు. మాకు అంటే కొంతమంది ఫార్మర్లు చెప్పలేని ధోరణి కూడా, ఎందుకంటే వింటే అవతల నేను నాకు అంటే మా యూనియన్ ఉండే సార్, ఓన్ ఫార్మర్ యూనియన్ అని, కామారెడ్డి పేరే వెంకటరావు సార్ అని చెప్పేసి యూనియన్ అంటే అధ్యక్షుడు డిస్టిక్ లెవెల్. మన ఈ కాన్స్టిట్యూన్సీలో ఓడించిన అజీం అలేదేమో చేసుంటివి సార్. ఇది ఎలక్షన్ కాదన్నా సార్, అంటే ఇది చేసుంటివి, అది సక్సెస్ కాదు. ఏమని చూపించారు అది మనం తర్వాత ఫార్మర్లకు వచ్చేయాలి కదా, అట్లా అనుకుంటారు. ఫార్మర్లు గెలుపు చేస్తేనే కదా అయ్యేది. వెంకటరావు సార్ ఏమంటే రేవంత్ రెడ్డి తమ్ముని గెలిచిండు ఆల్రెడీ ఎలక్షన్ ముందు, మాకు కూడా వీడియో కలిసినట్టు వరుస పెట్టిండు. సార్ మీరు నామినేషన్ వేయండి, నిలబడతాని చెప్పి నేను వెళ్ళి నిలబెట్టాడు కామెంట్లా. 3-4 రోజులు కూడా విత్డ్రా చేసుకున్నాడు. ఏం సార్ మేము ఫోన్ చేస్తే ఏం లేదు, ఫోన్ వెళ్ళిపోయినా ఏమంటాం సార్? అంటే ఫార్మర్లకు ఓన్ హెల్ప్ చెయ్యరు, అదే అంటారు. ఇప్పుడు ఇది బాధతో మాట్లాడుతున్నారు, వారికి కాంపిటీషన్ అంతే కదా సార్. మరి ఫార్మర్ ఉన్న బాధతో మాట్లాడుతున్నాం. మేము ఎకరాలు పొలం అమ్ముకొని పని చేస్తున్నాం, సరేనా? పొలం అమ్ముకొని పని చేస్తున్నాము, పొలం యాడ్లో కూర్చుంటే మేము ఎట్లా కూర్చుంటాం చెప్పండి కదా. మరి మెయింటెనెన్స్ ఇప్పుడు పిల్లలు ఇష్టపెట్టి పని చేస్తున్నాం. అవును, ఇంత పని చేయండి కూడా నష్టపోయినప్పుడు మనం మేము చేసిన పనికి అర్థం ఉంది. ఫలితం లేకుండా కష్టం కదా. డే నైట్ చేయాలి. అబ్జర్వేషన్ బాగా మెయిన్, అబ్జర్వేషన్ పని తక్కువ ఉంటుంది కానీ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. అవును. అయితే దీనికి కొద్దిగా ఈ శ్రమను గుర్తించి కొద్దిగా మార్కెటింగ్ ఆలోచిస్తుంది, 100% చేస్తుంది. ఎంతో మా చేతన కాడికి ప్రయత్నం కూడా మేము చేస్తాం. నిన్న మొన్న వచ్చింది సార్ వాట్సాప్లో నిన్న మొన్న ఒకటి వచ్చింది చూడండి, పొదేలు అవుతున్నారు పేపర్లు వచ్చింది, అన్ని గ్రూపులలో కూడా పెట్టింది. అది గవర్నమెంట్ దృష్టి పోయింది కదా, అప్పుడే పెడతాడు. ఎండాకాలం వర్షం పడట్లేదు అట్లా కదా సార్. ఇప్పుడు రైతుకు నీకు 2 రూపాయలు లాభం వచ్చినప్పుడు ఇంత జీర్ణించుకోకపోతే ఎట్లా? అదే సంవత్సరం పొడుగుతున్న రాలే కదా, కొన్ని రోజులు అయితే వస్తుంది. పెరిగినప్పుడు రైతులు అంటే చికెన్ ధరలు పండిపోతున్నాయి.
ఎప్పుడు మండిపోయా ఎప్పుడు లే, మండిపోతున్నాయి. ఎంత మంది మండిపోతున్నాయని మీడియా వాళ్ళు తీసుకోవాలి. మండిపోతున్నాయని మీడియా వాళ్ళు చేస్తే వాస్తవం. ఎందుకు వాస్తవం? ఇక్కడ 80 రూపాయలు చికెన్ రైతులకు తెలియదు అక్కడ చికెన్ సెంటర్ లో ఏం రేట్ సేల్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది అది వాస్తవం. వాళ్ళు పేపర్ వాళ్ళు మీడియా ఇచ్చిన తప్పలేదు. ఎందుకంటే చికెన్ సెంటర్ అమ్మినోడు పెడుతున్నాడు 300 అమ్మినప్పుడు బగ్గమంటున్నాయి అనేది పెట్టారు అంతే. అది 300 అమ్ముతారు కదా. అయితే మనం ఏం చెప్పాలంటే మీరు పేపర్ రేట్ పైన అవగాహన దాని మీద చేయకుండా ముందు రైతుల దగ్గర వచ్చి తెలుసుకొని మీరు అప్పుడు డిసైడ్ చేయండి. అదే ఇది పెద్ద పెద్ద సముద్రం కాబట్టి ఇది ఎంతో మన ప్రయత్నం మనం చేస్తాము. సో ఇంటెన్షన్ బెటర్ ఉంది. ఓకే రామ్లన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కంపెనీకి సపోర్ట్ ఉండండి. ఉంటాం సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఫార్మర్లు ఉంటారంట అని చెప్పి మనం కూడా ఉత్పత్తి పెంచుతాము, ఉత్పత్తి చేస్తాం కాబట్టి. సో మీరు కూడా కొంచెం కోఆపరేట్గా ఉంటే మా ప్రయత్నం ప్రకారం పరిచయం చేయలేము. మా అకౌంటెంట్ తను, ఇంకొక ఎంప్లాయ్ నంబర్ మేడం ఇద్దరే ఉన్నది. లాస్ట్ ఇయర్ నేను మా మహారాష్ట్రలో కూడా పంపించాను, కానీ కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్ అక్కడ పంపించినప్పుడు. అంటే వెహికల్ వల్ల ఒక ఫార్మర్ వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చి ఇక తర్వాత ఇది అదే మనం ఇక్కడ వరకు సేల్ చూసుకుంటే సరిపోతుంది. మనం అట్లానే కాదు సార్. అంటే ఇప్పుడు ఈ లోకల్లో మహారాష్ట్రలో కొన్ని లోకల్ మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. మొత్తం మరాఠీ వస్తుంది మాకు, కర్ణాటక భాష వస్తుంది, అన్ని భాషలు వస్తాయి అనమాట. లోకల్ సర్వీస్ మొత్తం ఒక 50 కిలోమీటర్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు వాళ్ళు కూడా మాకు కూడా తెలంగాణకి ఇస్తారు కదా అట్లా. ఇప్పుడు మాకు ఇది మహారాష్ట్రలో కనిపించేది లోకల్ అనిపిస్తుంది కదా, అదే ఉన్నాం కదా లోకల్ అనిపిస్తుంది అట్లా.